హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ప్రదీప్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రదీప్. ఈరోజు నేను మీ ముందుకి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని ముఖ్య విషయాలు పంచుకుందామని వచ్చాను. ఈ రోజుల్లో మనం తరచుగా మెట్రోలో ప్రయాణం చేస్తూ ఉంటాం. మన ప్రయాణంలో భాగంగా మనం టికెట్ పొందడానికి టామ్ కౌంటర్ దగ్గర నిలబడి టైం ఎక్కువసేపు వేచి ఉండవలసి వచ్చేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వారు మీ ఫోన్లోనే ఫోన్పే మరియు పేటిఎంని ఉపయోగించి టికెట్ పొందే సౌకర్యాన్ని కల్పించింది. ఫోన్ ద్వారా పొందే మన ఈ టికెట్ని డిజిటల్ టికెట్ లేదా క్యూఆర్ టికెట్ అంటాం. చాలామంది ప్యాసింజర్స్ నన్ను ఈ ఫోన్పే ఆర్ పేటిఎం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వారికి వచ్చే సందేహాలను నా ముందు ఉంచడం జరిగింది. ఆ సందేహాలు ఏంటంటే, ఫోన్పేలో క్యూఆర్ టికెట్ ఎలా బుక్ చేయాలి, ఎలా స్కాన్ చేయాలి, మల్టీ టికెట్స్ ఉన్నప్పుడు గేట్ వద్ద ఏ విధంగా స్కాన్ చేయాలి, ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల ప్రయాణం ఆగిపోవాల్సి వచ్చినప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా, చేసుకుంటే రీఫండ్ ఎలా వస్తుంది, మీ ప్రయాణంలో ఉండగా టికెట్ బుక్ చేసుకున్న ఫోన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా, చేసుకుంటే రీఫండ్ ఎలా వస్తుంది, మీ ప్రయాణంలో ఉండగా మీరు టికెట్ బుక్ చేసుకున్న ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా పోయిన ఎడల మీరు ఎంట్రీ చేసిన టికెట్స్ని ఏ విధంగా పొందాలి, ఒకవేళ ప్రయాణంలో మనం చేరుకోవాల్సిన స్టేషన్ కంటే ముందుగానే వేరే స్టేషన్లో దిగినట్లయితే మనీ ఏమన్నా పే చేయాలా, ఇలాంటి చాలా ప్రశ్నలను ప్యాసింజర్స్ నన్ను అడగడం జరిగింది. ప్రయాణికులు అడిగిన ప్రశ్నలను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందు ఉంచితే చాలామందికి ఉపయోగపడతాయి అనిపించింది. అందుకే నేను మీ ముందుకి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాలని మీతో పంచుకుందామని వచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫోన్పే ద్వారా మీ మొబైల్లో క్యూఆర్ టికెట్ బుక్ చేయ విధానం. మీ మొబైల్ని ఓపెన్ చేసి ఫోన్పే యాప్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. వీడియోలో చూపిన విధంగా మీకు మీ మొబైల్లో హైదరాబాద్ మెట్రో అని ఓపెన్ అవుతుంది. 3 ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటిది ప్యాసింజర్, దాని పక్కన ప్లస్ సింబల్, నెంబర్ 2 స్టార్టింగ్ స్టేషన్, నెంబర్ 3 గోయింగ్ స్టేషన్. ఇప్పుడు మొదటి ఆప్షన్ అయిన ప్యాసింజర్ గురించి చూద్దాం. ఇక్కడ ప్యాసింజర్ పక్కన ఉన్న మీకు ప్లస్ సింబల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ని చూపిస్తుంది. ఒకరికంటే ఎక్కువ ప్యాసింజర్స్ ఉన్నప్పుడు మీరు ప్లస్ సింబల్స్ ఉపయోగించి మీరు ఎన్ని టికెట్స్ బుక్ చేసుకోవాలనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ స్టార్టింగ్ స్టేషన్. ఇప్పుడు మీరు ఉదాహరణకి అమీర్పేట నుండి ఉప్పల్ వెళ్తున్నారనుకోండి. ఇక్కడ స్టార్టింగ్ స్టేషన్ వచ్చేసి అమీర్పేట్. నెంబర్ 3 ఆప్షన్ గోయింగ్ స్టేషన్ వచ్చేసి ఉప్పల్. స్టార్టింగ్ స్టేషన్ వద్ద AME అని టైప్ చేసిన వెంటనే మీకు అమీర్పేట్ అని కింద ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు అమీర్పేట్ని సెలెక్ట్ చేసుకోండి. గోయింగ్ టూకి వెళ్ళి ఇప్పుడు ఉప్పల్ UPP అని టైప్ చేసిన వెంటనే ఉప్పల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫేర్ డీటెయిల్స్ దగ్గర 1 వే విత్ రిటర్న్ 2 ఆప్షన్స్ వస్తాయి. Like, share and subscribe to my channel.